హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే మనకి ఈ మంత్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మంత్ 23rd నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తే సేల్లో ఖచ్చితంగా మీకు అన్నీ మీరు కొన్న ప్రోడక్ట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ సగం ధరకు అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇది నేను మాత్రమే పాటిస్తున్నది కాదు, ఆల్మోస్ట్ టెక్ క్రియేటర్స్ అందరూ కూడా మీకు ఈ టిప్సే పాటిస్తారు. అవన్నీ నేను మీకు ఇవాళ వీడియోలు రివీల్ చేయబోతున్నాను. ఇవి కనుక పాటిస్తే ఆల్మోస్ట్ మీరు సగం ధరకి ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఇలా డీల్స్ అనేవి మీకు ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తూ ఉంటాయన్నమాట. అలా డీల్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి కదా. మీకు తెలియాలి అని అంటే నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. జంక్ అయితే అసలు పోస్ట్ చేయను, ఓన్లీ రియల్ డీల్ అయితే మాత్రమే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ది. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అయితే నీకు ఎప్పటికప్పుడు నేను డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అది ఏ టైం అయినా సరే పర్సనల్గా పోస్ట్ చేస్తాను. మీరు మంచి డీల్స్ అయితే లూట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అనమాట. అట్లీస్ట్ మీరు ఈ సేల్స్ టైంలో అయినా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. తర్వాత ఉంటారా లేదా అనేది ఆ తర్వాత మీ ఇష్టము. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకి డీల్స్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రెడిట్ కార్డ్స్. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మన దగ్గర ఉండాలి. ఒకవేళ మన దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర అయినా అడిగి తీసుకోండి. ఒకవేళ లేదు నా దగ్గర క్రెడిట్ కార్డు అంటే ఏవైతే క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వీటికి సంబంధించిన లింక్స్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అప్లై చేసుకోవడానికి అక్కడి నుంచి ట్రై చేయండి. అమెజాన్ కనుక చూసుకున్నట్లయితే ఏ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మనకి బెస్ట్ ఆఫర్ వస్తుంది అనేది అమెజాన్ రిలీజ్ చేసింది. అవి కనుక చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు. సో మీ దగ్గర ఏ కార్డు ఉన్నా సరే మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అలాగే మీకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ మీకు కొన్ని కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు నార్మల్ యాక్సిస్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లైక్ యాక్సిస్ కార్డులో మీకు మైజోన్ కానీ ఇలా చాలా కార్డ్స్ ఉన్నాయి, నియో కానీ ఇట్లా కార్డ్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనమాట. మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అన్నా ఉండాలి, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కన్నా ఉండాలి, లేదా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ అయినా క్రెడిట్ కార్డు ఉండాలి. ఈ వీటిలో ఏ కార్డు ఉన్నా సరే మీకు బెస్ట్ డీల్ అయితే వస్తుందన్నమాట. అండ్ వీటితో పాటు మీరు ప్లస్ మెంబర్ అయినా ఉండాలి, లేదా బ్లాక్ మెంబర్ అన్నా ఉండాలి. ఒకవేళ మీరు బ్లాక్ మెంబర్ అయితే ప్లస్ మెంబర్ కంటే కూడా 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా బ్లాక్ మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ 999 మాత్రమే ఉంది. డైరెక్ట్గా మీరు ఫ్లిప్కార్ట్ యాప్లోనే పర్చేస్ చేయొచ్చు. దీంతో మీకు 1 year పాటు ప్రీమియం సబ్స్క్రిప్షన్ యూట్యూబ్ అయితే వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళి 1 year తీసుకుంటే మీకు అంతకంటే ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఫ్లైట్ జర్నీ చేసేపనేది దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు క్యాన్సిలేషన్ బెనిఫిట్స్ అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్డ్ డీటెయిల్స్ అనమాట. ఈ కార్డ్ డీటెయిల్స్ అనేది చాలా మంది కూడా ఎప్పుడైతే సేల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని చెక్అవుట్ చేస్తూ అప్పుడు కార్డ్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు. కార్డ్ డీటెయిల్స్ అని మొత్తం కూడా మనం ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా యాడ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనకి తీసుకోవట్లేదు కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అట్లీస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయండి. అది ఒక 50 రూపీస్ 100 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయండి. చేసినప్పుడు మీకు అక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ కార్డ్ని సేవ్ చేయొచ్చా అని, లైక్ సెక్యూర్ చేయొచ్చా అని. అక్కడ మీరు టిక్ చేశారంటే మీ కార్డ్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు పర్చేస్ చేయడానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫ్లాష్ డీల్స్ అనేవి మనకి అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పని అయితే చేసి పెట్టుకోండి. మీకు లేట్ అవ్వకుండా ఉంటుంది, డీల్ త్వరగా మీరు క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ప్రైమ్ మెంబర్ అయినా ప్లస్ మెంబర్ అయినా సరే ఖచ్చితంగా మనకి డీల్స్ అనేవి ఎప్పుడైనా సరే మిడ్ నైట్ వస్తాయి. అంటే 12 AM ఎగ్జాక్ట్గా మంచి మంచి డీల్స్ వస్తుంటాయి అనమాట. అది 22 కావచ్చు, 23 కావచ్చు. 22లో అయితే మీకు ఇంకా బెస్ట్ ఆఫర్స్తో వస్తాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా 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 క్రూషియల్ చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం చాలా బీభత్సమైన డీల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీ నిద్ర మేలుకొని ఉండండి. నిద్ర మేలుకొని ఫస్ట్ 12 o'clock అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బెస్ట్ లూట్ అయితే మీరు చేయగలరు. ఎప్పుడైతే మనకి ఆఫర్స్ రివీల్ అయ్యాయో లేదో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఎవరైతే చిన్న చిన్న ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తుంటారో అంటే 2000 రూపాయల ప్రోడక్ట్, 1000 రూపాయల ప్రోడక్ట్ అట్లా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, అలా విడివిడిగా ఆర్డర్ ప్లేస్ చేయకుండా మినిమం కార్ట్ వాల్యూ ఒక 5000 రూపాయల వరకు ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి క్యాష్ బ్యాక్ అనేది కొంచెం ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి మనీ అనేది అక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ అనేది ఎక్స్ట్రా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకో టిప్ ఏంటి అంటే మనం కొన్నిసార్లు ప్రోడక్ట్ బై చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే మనం అడ్రస్ పెట్టామో ఆ అడ్రస్కే డెలివరీ అనేది చూపించదు అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా మనం ఏం చేయలేము అనమాట, కామ్గా అయిపోతూ ఉంటాం కదా, ఆ డీల్ మనం మిస్ అయిపోతాం. అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరైనా మెట్రోపాలిటన్ సిటీలో కానీ లేదా సిటీస్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఒక 2 అడ్రస్లు అయితే యాడ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ 2 అడ్రస్లు అయితే యాడ్ చేసి పెట్టుకోండి, ముందుగానే యాడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు చెక్అవుట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీ అడ్రస్ కనుక
డెలివరీ అవైలబుల్ లేదంటే వాటిలో మీరు ఏదైతే మీ ఫ్రెండ్స్ పెట్టారో 2 అడ్రస్లు వాటిలో ఏదో ఒక దానికి మీరు డెలివరీ అయితే పెట్టేసుకోవచ్చు. సో మనం డీల్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు కనుక ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేసినట్లయితే గాబరా పడిపోయి గబగబా బై కొట్టేయకండి. అక్కడ చూడండి, మీకు అమెజాన్లో చాలా వరకు కూపన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. కూపన్ అయితే అప్లై చేయండి. అదే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళేసరికి మీకు అక్కడ సూపర్ కాయిన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సూపర్ కాయిన్స్ ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి, అప్పుడే మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వస్తాయన్నమాట. సో గైస్ చూసారు కదా, కొన్ని మేజర్ టిప్స్ అన్ని కూడా నేను మీకు ఇవాళ వీడియోలో అయితే కవర్ చేశాను. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్కి మీరు డీల్స్ అయితే గ్రాప్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 30 మినిట్స్ అనేది చాలా 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 క్రూషియల్. మీకు 12 o'clock ఎనేబుల్ అయిందంటే 12:30 వరకు చాలా క్రూషియల్ అనమాట. ఈ 30 మినిట్స్లో మీరు ఎంతవరకు లూట్ చేయగలరో అవే మీకు బెస్ట్ డీల్స్ అయితే అవుతాయి. సో ఈ డీల్స్ మీకు తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. టీవీలు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, సౌండ్ బార్లు కానీ, మీకు ల్యాప్టాప్లు కానీ, అలాగే మీకు మొబైల్స్ కానీ, ఏ డీల్ వచ్చినా సరే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మంచి డీల్ అయితే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఏదైతే జంక్ ఉందో ఆ జంక్ అయితే నేను అసలు ఎంకరేజ్ చేయను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి గైస్. అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు అంటే నేను డీల్స్ వచ్చిన వెంటనే బెస్ట్ డీల్స్ ఇవే అని చెప్పి నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు బెస్ట్ డీల్స్ అయితే లూట్ చేయొచ్చు గైస్. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.